విశాఖపై ప్రత్యేక ఫోకస్ పెట్టిన సీఎం జగన్ మొత్తం ప్రక్షాళన చేసేస్తున్నారు. కఠిన నిర్ణయాలు తీసుకునేందుకు వెనుకట్టలేదు. విశాఖ పశ్చిమ నియోజకవర్గంలోనూ తన మార్కు చూపించారు జగన్. ఈ నియోజకవర్గ ఇన్ఛార్జిగా మాజీ ఎమ్మెల్యే మల్లా విజయప్రసాద్ వ్యవహరిస్తుండగా రియల్ ఎస్టేట్ వివాదంలో ఒడిశా పోలీసులు ఆయన అరెస్ట్ చేశారు. దీంతో విశాఖ డైరీ నేత అడారి ఆనంద్కు ఆ బాధ్యతలు అప్పగించారు. గత ఎన్నికల్లో అనకాపల్లి ఎంపీగా టీడీపీ తరపున పోటీ చేసిన ఆనంద్ తర్వాత వైసీపీలో చేరారు. అడారి ఆనంద్ తండ్రి విశాఖ డైరీ చైర్మన్ గా ఉన్నారు. ఆయన మరణించిన తర్వాత ఆ బాధ్యతలను ఆనంద్ తీసుకున్నారు. వివాద రహితుడు, సౌమ్యుడిగా పేరుంది. 2019లో టీడీపీ ఆయనకు ఎంపీ టికెట్ ఇచ్చింది, కానీ ఓడిపోయారు. దీంతో తన సోదరితో కలిసి వైసీపీలో చేరారు. అప్పటి నుంచి పార్టీ కోసం పనిచేస్తూ వస్తున్నారు. వచ్చే ఎన్నికల్లోనూ ఎంపీగా పోటీ చేయాలని భావించారు, కానీ అనూహ్యంగా ఇన్ఛార్జ్ అయ్యారు. అధిష్టానం అండదండలు గట్టిగా ఉన్నా లోకల్గా మాత్రం నేతల నుంచి సహకారం పెద్దగా లేదు. మాజీ ఇన్ఛార్జ్ మల్లా విజయప్రసాద్ అనుచరుల నుంచి వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు. ఇక విశాఖ పశ్చిమంలో టీడీపీ బలంగా ఉంది. గత 2 సార్లు గణబాబు ఎమ్మెల్యేగా గెలిచారు. పైగా ఆయనపై పెద్దగా వ్యతిరేకత కూడా లేదు. వివాదాలకు దూరంగా ఉంటారన్న పేరు ఉంది. 2019 ఎన్నికల్లో వైసీపీ గాలి బలంగా ఉన్నా గణబాబు గెలిచారంటేనే అర్థం చేసుకోవచ్చు. గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి రాజకీయం పూర్తిగా మారిపోయింది. వైసీపీ 5 ఏళ్లు అధికారంలో ఉంది. ఎంతో కొంత ప్రభుత్వ వ్యతిరేకత రావడం కూడా కామన్. పైగా వైసీపీలోని గ్రూప్ రాజకీయాలు తమకు ప్లస్ అవుతాయన్న ధీమాతో ఉంది టీడీపీ. ముచ్చటగా 3వసారి ఎమ్మెల్యేగా గెలిచి హ్యాట్రిక్ కొడతారని చెప్పుకుంటున్నారు పార్టీ కేడర్. వైసీపీ కూడా అంత ఈజీగా వదులుకోవడానికి సిద్ధంగా లేదు. వైవి సుబ్బారెడ్డికి ఉత్తరాంధ్ర బాధ్యతలు అప్పగించి ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తోంది. 2019 ఎన్నికల్లో ఓడిన చోట ఈసారి గెలవాలనే సంకల్పంతో బలంగా ఉంది. అందుకే ఇన్ఛార్జీలను కూడా మార్చేస్తోంది. సొంత పార్టీ నేతల నుంచి ఇబ్బందులు తప్పవని తెలిసినా వెనుకాటం లేదు. పార్టీని గెలిపించాలంటే కఠిన నిర్ణయాలు తప్పదని భావిస్తోంది. కొత్త ఇన్ఛార్జీలు నియమించిన చోట పాతవారు అసంతృప్తితో ఉంటే పిలిచి మాట్లాడుతోంది. అధికారంలోకి వచ్చాక ఏదోలా న్యాయం చేస్తామని చెబుతోంది. అయినా తమకు టికెట్ కావాల్సిందేనని, లేదంటే పార్టీ మారుతామని ఎవరైనా బెట్టు చేస్తే వదులుకోవడానికి కూడా సిద్ధంగా ఉంది. ఇది ఇవాల్టి స్పెషల్ స్టోరీ. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.